ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్ ఈ వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరియు టీటీడీ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈ వీడియో రూపంలో తెలియచేసే ప్రయత్నం చేస్తానండి. సో ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి దర్శనానికి సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుందండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు మాత్రం 4 నుంచి 6 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇక టోకన్ లేని సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం అయితే పడుతుంది. అనగా ఆల్రెడీ క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న వారికైతే 16 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ప్రస్తుతం ఎవరైతే క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనానికి వెళ్తున్నారో అటువంటి వారికి 20 నుంచి 24 గంటల సమయం అయితే దర్శనం కోసం పట్టే అవకాశం అనేది ఉంటుంది. ఈ దర్శన సమయాలు అనేటివి రోజు ఒకేలాగా ఉండవండి. ఏ రోజుకు సంబంధించి ఆ రోజు దర్శన సమయాలు అనేటివి మారుతూ ఉంటాయి. కేవలం భక్తుల రద్దీపైనే ఈ దర్శన సమయాలు అనేటివి ఆధారపడి ఉంటాయి. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇకపోతే ఈ టోకన్ లేని సర్వదర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులైతే ఈరోజు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట క్యూ లైన్లో బాట గంగమ్మ గుడి వరకు అయితే వేచి ఉండటం జరుగుతుందండి. సో దీన్ని బట్టి తిరుమలలో ఇంకా కూడా భక్తుల రద్దీ అనేది కొనసాగుతూనే ఉందండి. సో ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇకపోతే నిన్నటి రోజున అనగా 16వ తేదీ జూన్ నెల 2024 రోజున స్వామివారిని 69,870 మంది శ్రీవారి భక్తులైతే దర్శనం చేసుకోవటం అనేది జరిగిందండి. ఇక స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 42,119 మంది. ఇక నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4 కోట్లు. ఇక తిరుపతిలోని ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే కనుక ఈరోజు దర్శనం అయ్యేటువంటి టికెట్స్ మరియు రేపు ఉదయం దర్శనం అయ్యేటువంటి టికెట్స్ 2 కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. సో ఏ రోజుకు సంబంధించిన టికెట్లు అనేటివి ఆ రోజే ఇచ్చేస్తున్నారు. టికెట్స్ అనేటివి చాలా అంటే చాలా తొందరగా అయిపోతున్నాయండి. టికెట్స్ అనేటివి ఉదయం 2 గంటలకే ఇవ్వటం అనేది స్టార్ట్ చేసేస్తున్నారండి. సో టికెట్స్ తీసుకోవాలనుకున్న వారు చాలా తొందరగా అయితే తిరుమలకి వెళ్ళి మీరు టికెట్స్ అనేది తీసుకోగలరు. ఇక రేపు దర్శనం అయ్యే టికెట్స్ అంటే రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి టికెట్స్ కూడా ఈరోజే ఇవ్వటం అనేది జరిగిపోతుందండి. సో అవి కూడా కంప్లీట్ అయితే అయిపోవటం అనేది జరిగింది. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొత్త మార్పులు చేర్పులు అయితే రావటం అనేది జరిగిందండి. వాటికి సంబంధించిన అప్డేట్ అయితే తెలియజేస్తాను. తిరుమలలో కీలక మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీటీడీ నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు. ఈవో ధర్మారెడ్డిని తప్పించి శ్యామలారావును నియమించారు. అనగా ఇంతకుముందు అయితే మనకి ఈవో ధర్మారెడ్డి గారు టీటీడీ దేవస్థానానికి ఉన్నారండి. ఇప్పుడు కొత్తగా శ్యామలారావును గారు అయితే నియమించడం అనేది జరిగింది. సో టీటీడీ చైర్మన్ కొత్త బోర్డు పైన కసరత్తు జరుగుతుంది. ఇదే సమయంలో దర్శనానికి వచ్చే సీనియర్ సిటిజన్ల దర్శన స్లాట్స్, ప్రసాదం పంపిణీపై కీలక మార్పులు చేస్తూ నిర్ణయాలు అయితే తీసుకోవటం అనేది జరిగిందండి. సో టీటీడీ చెప్పినటువంటి గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు సంబంధించిన అప్డేట్ అండి. దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. టీటీడీ సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్లకు 2 టైం స్లాట్లను ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటలకు మరియు మధ్యాహ్నం 3 గంటలకు స్లాట్లు వృద్ధులు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు అప్డేట్ అయితే ఇవ్వటం అనేది జరిగిందండి. అంతేకాకుండా దర్శనానికి వెళ్లే వృద్ధులు తమ ఫోటో, ఐడి కార్డులు, ఆధార్ లేదా ఇతర డాక్యుమెంట్లు అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుందండి. వాటితో పాటు వయసు రుజువులను S1 కౌంటర్ దగ్గర అందజేయాల్సి ఉంటుంది. వృద్ధులు ఎక్కువగా నడవాల్సిన అవసరం లేకుండా, మెట్లు ఎక్కాల్సిన అవసరం కూడా లేకుండా బయట గ్యాలరీల నుంచి ప్రవేశం కల్పించనున్నదంటూ అప్డేట్ ఇవ్వటం జరిగింది. వారి కోసం సీటింగ్ సౌకర్యం సైతం అందుబాటులోకి తీసుకొస్తామంటూ కూడా అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది. ఇకపోతే వృద్ధుల దర్శనల్ స్లాట్స్ గురించి చెప్తానండి. అదే సమయంలో క్యూ లైన్లో వృద్ధులకు సాంబార్, అన్నం, పెరుగు, అన్నం, వేడి పాలు సైతం అందిస్తామంటూ మరియు క్యూ లైన్లో వృద్ధులకు ప్రతిదీ ఉచితమేనని టీటీడీ వర్గాలు తెలిపాయి. వృద్ధులకు తక్కువ ధరకే 2 లడ్లు సైతం అందించనున్నారట. ఇక కేవలం 20 రూపాయలు చెల్లించి 2 లడ్లు
లడ్లు పొందే అవకాశాన్ని కూడా టీటీడీ ఏర్పాటు చేస్తుంది. అదనంగా లడ్డూల కోసం ఒక్కోదానికి 25 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఆలయం ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వద్ద వృద్ధులను డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు కూడా అందులోకి తీసుకురానున్నట్టు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అద్భుతమైన అప్డేట్ అండి. 20 రూపాయలకే 2 లడ్లు అయితే ఇస్తారంట. తర్వాత మనకి ఎక్స్ట్రా కూడా కావాలి అంటే కనుక 25 రూపాయల అమౌంట్ అనేది పే చేసామంటే మనకి ఎక్స్ట్రా లడ్డు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది మనకి కేవలం వృద్ధులకి మాత్రమే ఉద్దేశించి వారి కోసం ఈ అప్డేట్ అయితే ఇవ్వటం చేపట్టారు. అదేవిధంగా ఎగ్జిట్ గేట్ వద్ద కూడా వారికి కౌంటర్ వద్ద వృద్ధులను డ్రాప్ చేయడానికి బ్యాటరీ కార్ కూడా తీసుకొస్తామంటూ అప్డేట్ ఇవ్వటం అనేది జరిగింది. ఇకపోతే ఈ ప్రత్యేక దర్శనం సమయంలో అన్ని ఇతర దర్శనాలను నిలిపివేయనున్నారు. కేవలం వృద్ధులకు మాత్రమే దర్శనం కల్పిస్తారట. ఎలాంటి ఒత్తిడి లేకుండానే వృద్ధులు శ్రీవారి దర్శనం చేసుకునేలాగా వీలు కల్పిస్తున్నామంటూ అప్డేట్ ఇవ్వటం జరిగింది. సో వివరాల కోసం టీటీడీ ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వటం అనేది జరిగిందండి. నెంబర్ వచ్చి 08722777777ను సంప్రదించాల్సిందిగా అప్డేట్ ఇవ్వటం జరిగింది. మరో 2 రోజుల్లో టీటీడీకి నూతన చైర్మన్ నియమించనున్నారు అంటూ అదేవిధంగా బోర్డు విషయంలోనూ చంద్రబాబు గారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొత్త చైర్మన్ నియామకం తర్వాత అవసరమైన మార్పులు కూడా ఉంటాయని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఇదండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అప్డేట్. సో దీనికైతే మనకి శ్యామలారావు గారు అయితే బాధ్యత వహించడం జరిగింది. సో టీటీడీ కార్యనిర్వహణ అధికారిగా శ్రీ జె శ్యామలారావు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఎఫ్ఏసి శ్రీ ఏవి ధర్మారెడ్డి నుండి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఈవో తన సతీమణితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత జేఈఓ శ్రీ వీరబ్రహ్మం ఈవోకు శ్రీవారి ప్రసాదాలు చిత్రపటం అందజేశారు. కాగా ఇక తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహస్వామి వారిని ఈవో దర్శించుకున్నారు. ఆ తర్వాత వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమంలో ఈవో గారు మాట్లాడుతూ శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం వారి యొక్క పూర్వజన్మ సుకృతమని ఈవో శ్రీ జేఈ శ్యామల వారు తెలిపారు. ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తాను పనిని దైవంగా విశ్వసిస్తానన్నారు. ప్రపంచం నలుమూలల నుండి హిందువులు పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయానికి నిత్యం దర్శనార్థం వస్తుంటారని వారికి సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు. టీటీడీలో మంచి పరిపాలన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం తిరుమల. ఇక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు జవాబుదారీతనంతో పాటు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, స్వామివారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తుడు సంతోషంగా వెళ్లేలా ఏర్పాటు చేస్తామన్నారు. స్వామివారికి కైంకర్యాలు సక్రమంగా నిర్వహించడంతో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం అభివృద్ధిపై సీఎంకు ఒక విజన్ ఉందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ఆదివారం సాయంత్రం తిరుమలలోని క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్లను పరిశీలించి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తన తొలి తనిఖీలో భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్లు చెప్పారు. కొన్ని చోట్ల భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందుతుండగా కొన్ని ప్రాంతాల్లో పాలు అందటం లేదని చెప్పినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు, షెడ్లో వేచి ఉన్న వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. సో ఇవండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అప్డేట్స్. అంతేకాకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా త్వరలో జరగనున్నట్టు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నచ్చిందంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.